హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ టు 3 సిస్టర్స్ సిల్లీ వ్లాగ్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదండి. నేను లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ రెసిపీ అని చెప్పేసి పెట్టాను. ఇది ఓన్లీ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ రెసిపీ మాత్రమే కాదండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇడ్లీని ఇష్టపడిన వాళ్ళు చాలామందే ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ మసాలా ఇడ్లీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ని బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ ఇడ్లీ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని వేరుగా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న వెల్లుల్లి రెబ్బను సన్నగా పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు టొమాటోని సన్నగా చాప్ చేసుకుని ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ టొమాటో ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ఒక మీడియం సైజ్ క్యారెట్ని సన్నగా తురుముకుని ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి కారానికి సరిపడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో కొంచెం పసుపుని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని కారం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్ని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో సాస్ని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ బాగుంటుందని యాడ్ చేశానండి. సో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయచ్చు. ఈ టొమాటో సాస్ అంత కంపల్సరీ ఏం కాదు. సాస్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 5 సెకండ్స్లో మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి. ఆ ఇడ్లీ పీసెస్కి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇడ్లీ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ మసాలా ఇడ్లీ రెసిపీని తింటారండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే ఈ రెసిపీ ట్రై చేసి వాళ్ళకి పెట్టి మీరు కామెంట్ బాక్స్లో నాతో ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం, బ్యూటిఫుల్ బ్లాగ్స్ కోసం 3 సిస్టర్స్ సిల్లీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.